ఏలూరు జిల్లా జీలుగుమెల్లి శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారి జాతరను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా ఫౌండేషన్ చైర్మన్ గారపాటి సీతారామ చౌదరి, పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు శనివారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వారికి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు గరగ నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం బరింకలపాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద తపనా ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి చాట్రతి ప్రసాద్, జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు పసుపులేటి రాము, సుంకవల్లి సాయి, గుడ్ల రాంబాబు, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంక కాంచనమాల, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పులగం వెంకట సుబ్బారెడ్డి, ఎంపీటీసీ నాలిశ్రీను, కూటమి నాయకులు సిరి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. గెలిచిన తర్వాత ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ నీటి అవస్థ ఉంది. అలాగే వర్షాకాలంలో కూడా మురికి నీరు తాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని మాకు చాలా ఆప్తులైనటువంటి తపనా చౌదరి గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంటనే మీకు వాటర్ ప్లాంట్ మేము ఇస్తామండి, అక్కడ గిరిజన ప్రాంతాల్లో మాకు డెవలప్మెంట్ చాలా ముఖ్యం, అలాగే వారికి మంచినీరు అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఉన్నామని ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ఆయన అనేక వేల మందికి అనేక విధాలుగా సహాయపడుతున్నారు. దాన్ని మేము ఆయన తరఫున తీసుకోవాలని మేము అడగటం జరిగింది. దానికి ఆయన వెంటనే ఈ వాటర్ ప్లాంట్ సంబంధించి అన్ని సామాగ్రిని ఆయన పంపించి వాటర్ ప్లాంట్ని ఇక్కడ పెట్టడం జరిగింది బరింకలపాడు గ్రామంలో. దీనికి సంబంధించి జీలుగుమెల్లి మండలాల్లో ఉన్నటువంటి 12 పంచాయతీలు గ్రామస్తులందరికీ కూడా మేము ఇంటిమేషన్ చేసాం. ఏదైతే వారికి మంచినీరు ఇక్కడ వాటర్ ప్లాంట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ నీటిని ఉపయోగించుకునే విధంగా ఇక్కడ నుంచి వాటర్ తీసుకువెళ్ళటం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా తపనా చౌదరి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అడిగిన వెంటనే మాకు ఈ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. అలాగే వాటర్ ట్యాంకులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ వాటర్ ట్యాంక్ కూడా పంపిస్తా అని చెప్పారు. ముఖ్యంగా మా పోలవరం నియోజకవర్గంపై మీ ఉన్నటువంటి మీ అభిమానానికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావాలి, మనకు వాటర్ ట్యాంకర్ కావాలన్నారు. వెంటనే నేను తప్పకుండా చేద్దామండి అనడం జరిగింది. వాటర్ ప్లాంట్ సాకారం అయింది, వాటర్ ట్యాంకర్ కూడా రెడీ అయింది. రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉండటం వల్ల ఈరోజు మనం దాన్ని ఇక్కడ తీసుకురాలేకపోయాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసి త్వరలో మీకు ఆ వాటర్ ట్యాంకర్ కూడా అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా తపనా ఫౌండేషన్ గత 17 సంవత్సరాలుగా సేవ చేయటం అలవాటు. దాన్నే మేము పరిపాటిగా మార్చుకుని అనేక ప్రాంతాల్లో అనేక విధాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ భగవంతుడిచ్చిన శక్తి మేరకు మన సమాజానికి తిరిగి ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తూ వస్తున్నాం.